టిష్యూ తీసుకోకటి గాయస్ అసలు నేను నమ్మలేకపోతున్నా, ఇంత కలర్ చేంజ్ అయితే అస్సలు అనుకోలేదు నేను. గాయస్ చూస్తున్నా కదా టోటల్ గా ఎంత డిఫరెన్స్ ఉందో మనకి. సార్ డిఫరెన్సెస్ చెక్ చేసుకోండి బిఫోర్ ఆఫ్టర్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో మిస్టర్ పరమేష్. గాయస్ చూస్తున్నారు కదా హెయిర్ అయితే చాలా పెరిగిపోయింది. అయితే మనం లుక్ మార్చడానికి ది బెస్ట్ హెయిర్ సెలూన్ ఎక్కడుందా అని వెతుకుతున్న టైంలో మా ఫ్రెండ్ వచ్చేసి వనపర్తిలో ది బెస్ట్ హెయిర్ సెలూన్ ఉందని చెప్పిండ్రు. అదే గురు మెన్స్ పార్లర్ అండ్ సెలూన్. ఈ అడ్రస్ వచ్చేసి మనం వనపర్తిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ గల్లీలో ఉన్న WCCM కాలేజ్ పక్కన అయితే ఈ సెలూన్ ఉంది. ముందుగా ఈ ఛానల్ ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ అయితే ఎవరు చేయట్లేదు. సో కంపల్సరీ అయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్టయితే, ఎందుకంటే మీరు చేసే ఒక్కొక్క లైక్ కొంచెం మళ్ళీ ఇంకో కొంతమందికి వీడియో రికమెండ్ అయితే వాళ్ళు చూసి ఎవరైనా యూజ్ అయ్యే వాళ్ళు వచ్చి ఇక్కడ విజిట్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్ మనకు ఇక్కడ ఈ సెలూన్ లో వచ్చేసి మనకు ఏ విధంగా ట్రీట్ చేస్తారు, ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు, అది ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మీకు అన్ని చూపిస్తాను. సో వీడియోని అయితే మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. సో లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు చెప్పాలనుకుంటే కామెంట్స్ రూపంలో చెప్పండి. ముందుగా అయితే మనం వీడియోకి అయితే ప్రెసెంట్ అయితే మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బ్లాక్ మాస్క్. ఏది అయితే మరి సో చార్కోల్ బ్లాక్ మాస్క్ అయితే వేయించుకోబోతున్నాం. సో వేసుకున్నాక పరిస్థితి ఎటుంటే తెలియదు, ఇప్పుడైతే చూసుకోండి. వేసేసి భయ్యా ముందుగా దేంతో క్లీన్ చేస్తున్నారు. ఇదేంటి భయ్యో ఇంత పెద్ద ఉంది, అవసరం లేదు. హెల్ప్ఫుల్ మన బ్రో అయితే ఏదో అనుకున్నాం కానీ రకరకాలుగా తెగ యూజ్ చేస్తున్నారు కదా, కానీ చేసే భయ్యా. సో దీనివల్ల మనకు యూజ్ ఏముంటుంది అంటే మనకు వస్తున్న వైట్ డాట్స్ వస్తాయని చెప్పి. సో గైస్ టోటల్ అయితే మన ఫేస్ పైన నోస్ దగ్గర చాలా మందికి వైట్ గా అంటే మొటిమల్ టైప్ వస్తాయి కదా, ఆ టైప్ అన్ని మొత్తం క్లియర్ కావడానికి దాన్ని యూజ్ చేస్తాం అనమాట. మన షాప్ లో వచ్చేసి బ్లాక్ మాస్క్ తర్వాత వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మన ఫేస్ మొత్తం క్లీన్ చేయబోతున్నాం. సో రెడీ అయిపోదాం. ఓకే బై, క్లాస్ స్టార్ట్ చేసి పెయిన్ ఉంటుంది కంపల్సరీ. అదైతే కాదు కదా, అయితే మామూలుగా ఇన్స్టాగ్రామ్ లో చూసినాక ఇప్పుడు ఇది అతుక్కుంటుందా? అతుకుంటుందా మళ్ళీ మీరు ఇంకా అదే అంతే. కానీ పెయిన్ ఉంటుంది అంటే మనం ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాం కదా, అది తీయడానికి చాలా అవసరం పడుతున్నాడు. పక్కన ఇంకోటి నాలాగా బగ్లాగా ఉంటాడు, అది మొత్తం మొహాన్ మొత్తం రుద్దుకునేటాడు నాలాగా. దీని బెనిఫిట్స్ ఉంటే సార్ వస్తాను. సో భయ్యా దీని బెనిఫిట్స్ చెప్తావా? దీన్ని యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయు. వైట్ హెయిర్ ఉంటే వెళ్ళిపోతుంది, ఇక్కడ బ్లాక్ మార్క్స్ ఉంటాయి, లైక్ పింపుల్స్ నల్ల మచ్చలు అవన్నీ. సో ఎండలో కానీ బయట తిరిగినప్పుడు బ్లాక్ అయినా కానీ అది కూడా రిమూవ్ అయిపోతుందా? ఫేస్ అప్పుడు ట్యాన్ అవుతుంది, గ్లో వస్తుంది. సో బ్రో ఇంకా ఎంత టైం అయితే మొత్తం ఆడుకోవడానికి? 10 minutes డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలా? నొప్పి అయితే ఉండదు కదా? ఫ్యూచర్ నా పరిస్థితి ఎట్టుంటుందో ఏమో అర్థం అయితే లేదు. ప్రస్తుతం అయితే చేయించుకుంటున్నా, ఫస్ట్ టైం నేను చేయించుకోవడం కూడా.
గైస్ చూస్తున్నారు కదా మొత్తం నో ఫ్యాన్ వైట్ అంతా వచ్చేసింది టోటల్గా. సో గైస్ చూస్తున్నారు కదా, ఇందాకైతే ఇక్కడ పింపుల్స్ కానీ ఇక్కడ మొత్తం వైట్ డాట్ అయితే ఉండింది, మొత్తం టోటల్గా క్లీన్ అయిపోయింది. సో గైస్ నెక్స్ట్ ఏం చేద్దాం, మొత్తం స్క్రబ్ యూజ్ చేద్దాం కదా. సో గైస్ నెక్స్ట్ అయితే మనం స్క్రబ్ పెట్టబోతున్నాం. కానీ చేసేదా ఇదండి రోజ్ వాటర్ గైస్, రోజ్ వాటర్తో క్లీనింగ్. ఈ స్పాట్లోనే క్లీన్ చేస్తారు కదా. సో భయ్యా నెక్స్ట్ ఏం చేయబోతున్నాం, ట్యాన్ అంటే మన అడిషనల్ లుక్ కోసం ట్యాన్ చేయబోతున్నాం ప్రజెంట్ అయితే. సో ప్రజెంట్ అయితే ఇలా ఉంది, ట్యాన్ యూజ్ చేసిన తర్వాత మన ఫేస్ ఏ విధంగా అయితే చూద్దాం మనం. ఇది ఎంతసేపు అవుతుంది భయ? 10 minutes అవుతుంది భయ్యా. మరీ ఎక్కువ గ్లో వస్తుంది ట్యాన్. 10 minutes ఆఫ్టర్ రిమూవ్ చేసేస్తారా? గ్లోనెస్ పెరుగుతుందా? ఖచ్చితంగా అంత డిఫరెంట్ తెలియకపోతే ఇక చేతి మీద పెట్టి చూపిస్తా ఒకసారి మీద డిఫరెంట్. సో గాయస్ 15 minutes తర్వాత అయితే మనం డిఫరెన్స్ అయితే చూసేద్దాము. ఒకసారి ఇప్పుడైతే ప్రజెంట్ ఎట్లా ఉందో చూడండి. 15 minutes తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకుందాం. సో గాయస్ ఫైనల్గా అయితే అంతా క్లియర్ అయిపోయింది. ఎంతలోకి వచ్చింది అనేది ఒకసారి హ్యాండ్ మేడ్ అయితే టెస్ట్ చేయాలని చెప్పి అనుకున్నాం. ఒకసారి అయితే మనం ప్రజెంట్ హ్యాండ్ మేడ్ చెక్ చేద్దాం సైకిల్ మీద. ఒకసారి హ్యాండ్ చూసుకోండి, ఫస్ట్కి ఇప్పటికి డిఫరెన్స్ తెలుస్తుంది. టిష్యూ తీసుకోకటి. గాయస్ అసలు నేను నమ్మలేకపోతున్నా, ఇంత కలర్ చేంజ్ అయితే అస్సలు అనుకోలేదు నేను. చూస్తున్నా కదా టోటల్గా ఎంత డిఫరెన్స్ ఉందో మనకి. ఒకసారి డిఫరెన్సెస్ చెక్ చేసుకోండి, బిఫోర్ ఆఫ్టర్. చాలా అంటే చాలా, అంతే నా ఫేస్ కొంచెం బ్లాక్ ఉన్నాయి కదా, చాలా డిఫరెంట్ కనబడిన వాళ్ళు కామెంట్ పెట్టచ్చు, డిఫరెంట్ కనబడిన వాళ్ళు కూడా కామెంట్ పెట్టచ్చు. ఈ కలర్ అనమాట నేను
సో ఈ విధంగా చేంజ్ అయిపోయింది. భయ్యా ఇదేంటి ఇది? హెయిర్ పౌడర్. సో గైస్ మనం ఇన్స్టాగ్రామ్లో దాంట్లో చూస్తున్నాం కదా, హెయిర్ పౌడర్ తల మీద ఇలా వేసుకొని ఇలా అన్నా అంటే స్టైలింగ్ అయిపోతుంది అసలు. సో మనమైతే ఇప్పుడు యూజ్ చేయబోతున్నాం. మంచి లుక్ వస్తాయి భయ్యా. ప్రభాస్ So guys, చూస్తున్నా కదా వచ్చినప్పుడు లుక్కి చాలా అంటే చాలా నీట్గా వర్కింగ్ కానీ ఫినిషింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఫేస్ భయ ఎట్లా ఉంది ఇప్పుడు? బాగుంది, నచ్చుతుంది, వేరే లెవెల్. సో థ్యాంక్ యూ భయ్యా, మంచి లొకేషన్ అందించాం. సో గైస్ మనకు ఇది షాప్ అడ్రస్ వచ్చేసి మన వనపర్తిలో రాజేశ్వరం సిగ్నల్ ఉంది కదా, సిగ్నల్ స్ట్రైట్ గా వచ్చినామంటే మనకు అదే రైట్ సైడ్ లో నాగర్కల్ రోడ్, ఆ రూట్ లో వస్తుంటే మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గరనే WCCM కాలేజ్ ఉంది, ఆ కాలేజ్ పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ షాప్ అయితే వచ్చేసి. వర్క్ మాత్రం ఫినిషింగ్ వేరే లెవెల్. అసలు చూస్తున్నారు కదా ఎలా వచ్చానో, ఏ విధంగా ఉంటుందో మీరే చూస్తున్నారు కదా. సో నైట్ బై వర్క్ అయితే అందరూ వచ్చేసారు. సో నైస్ మరొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. మై ఫ్రెండ్స్.